బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించటమే బిర్లా ఐలయ్య. లింగాల ఘనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పెద్దపల్లి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే విజయ రామారావు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్ ప్రాంతంలో కొత్త తాగునీటి నల్లాను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చాచా నెహ్రూ నగర్ ప్రాంతంలో చాలా కాలంగా తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో స్థానికుల అభ్యర్థన మేరకు ఈ నల్లా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్రావు, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. That we'll be focusing on SHG women, rural women, and also MEPMA Sibbaldini, so that they are brought under the net of both health paranga schemes plus financial inclusion. This will be taken up on priority in all the mandals. 10th theme is Paryavaran sir. So last week lo hari ఈ అవగాహన సభ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఏదైతే జరుగుతుంది ఈ సమ్మర్ గురించి అడిషనల్ అలొకేషన్ కూడా మనము క్యాబినెట్ ద్వారా తీసుకోగలుగుతాము. సో ఇటువంటి బేసిక్ సమస్యని జిల్లా అధికారులకి, జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనేది ఒకటి చూడండి. ఇంతకుముందు మనం జిల్లాలో వివిధ సందర్భాల లోపల గ్రామాలకు పూర్తి చేశాం. దాన్ని పూర్తి చేయకపోతే ఎక్కడ ఆగింది, పూర్తి చేయడానికి ఇంకే రకమైనటువంటి పనులు మనం చేస్తే బాగుంటాయి అనేది కొంతమంది సరిగా అమలు చేయాలని చెప్పి ఈరోజు అవగాహన సభ పెట్టుకోవడం జరిగింది. అందరు ఆఫీసర్స్కి ఇదే ఆదేశం తర్వాత మళ్ళీ రివ్యూ పెట్టుకొని ఎట్లా నడుస్తున్నాయి ఈ కార్యక్రమాలు అని చెప్పి మేము మీటింగ్ పెట్టుకోవాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కూడా వారికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆఫీసర్స్కి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసి మున్సిపల్ డోజర్ను ప్రారంభించగా చైర్మన్ వాణి భారత్ గౌడ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తను ఆటోలో ఎత్తిపోశారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో పరిశుభ్రత, అభివృద్ధి పనులు వేగవంతం చేయడం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మిగతా నాయకులంతా వచ్చి ఇక్కడ యాదగిరిపల్లి జంగాల కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఈ 99 రోజులు
ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయం కానీ అక్కడ చెత్త చెదారం లేకుండా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకొచ్చింది. దీంట్లో పట్టణ ప్రజలంతా కూడా బాధ్యతగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చి ఈ పట్టణాన్ని తెలంగాణలో మొదటి తిరుపతి యారుట మున్సిపాలిటీని అగ్రగామిగా ఉంచడంలో మీ అందరి బాధ్యత ఉంది. ఇక్కడ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ కూడా నిరంతరం కష్టపడి ఈ 99 రోజులు ఒక సిస్టంగా ఒక మ్యాప్ తయారు చేసుకొని దాని ద్వారా డెవలప్మెంట్ లో ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యారిపల్లె మా జంగాల కాలనీ, ఎస్సీ కాలనీ, ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. లింగాల ఘనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వైద్య అధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కడియం శ్రీహరి గారికి, మన జిల్లా కలెక్టర్ గారు లావణ్య గారికి ఏఎంసీ కొనసాగించవలసిందిగా గవర్నమెంట్ చూడాలని కోరుచున్నాను. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో లింగాలగనపురం మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో మొదటి రోజు కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపును నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, ఉత్సాహవంతులు, నూతనంగా మన జనగామ జిల్లాకు కలెక్టర్గా వచ్చిన పెద్దలు సందీప్ కుమార్ జా గారు, పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ చామంతి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరామారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజల ఆరోగ్య సమస్యల్ని డాక్టర్లు గుర్తించి చికిత్స అందిస్తారని, అవసరమైతే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తారని తెలిపారు. నొప్పులకు టాబ్లెట్ పనిచేయదు. ఫస్ట్ నేను డాక్టర్ అమ్మా, నేను చెప్పేది నిజం అవుతాం, అక్కడ చెప్పేది నిజం అవుతాం. మరి మీరు ఎంబీబీఎస్ చదివి నేను చదవలే. అక్కలకు, చెల్లెళ్లకు, సోదరులు సత్యనారాయణ గారికి, సామిరెడ్డి గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ఎన్నికగా ఒక శాస్త్రం ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మన రాష్ట్రంలో కానీ క్యాన్సర్ ఏ రకంగా అయితే ప్రజలకు ఒక అంటువ్యాధి లెక్క వ్యాపిస్తూ ఉందో దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇవాళ మరి మన సెంటర్కి వచ్చి అన్ని విధాలుగా ఆరోగ్యానికి సంబంధించి టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో జీవో 111 అమల్లో ఉన్న ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపించారు. ఈ భూమిని వెంటనే దళితులకు కేటాయించాలని, ఇప్పటివరకు క్రష్ చేసిన మెటల్ ద్వారా వచ్చిన డబ్బును ఫైన్ రూపంలో వసూలు చేయాలని కోరారు. ఇది 1 కిలోమీటర్ ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏ రకమైన పర్మిషన్లు లేవు. 111 జీవో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా అట్టసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకెవరో పెద్దలు మొత్తానికి మాత్రం ఇవాళ దోచుక తింటా ఉన్నారు. ఈ యొక్క క్రషర్ ను వెంటనే సీజ్ చేయాలా, ఈ భూమిని వెంటనే ఆ దళిత బిడ్డలకు వాళ్లకే చెందే విధంగా చట్టపరమైన ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా, కంత్రి అయినా, ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటాను. యాదగిరిగుట్ట పట్టణం 3వ వార్డులో లబ్ధిదారులు ఎక్కల పద్మ ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం నిర్వహించి కుటుంబానికి పట్టుబట్టలు అందించి శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పుడు
అయింది కానీ అమ్మ చనిపోయినప్పటి నుంచి బాగా ఎట్లా అనిపిస్తుంది కొద్దిగా కట్టుకున్నాం. నాకు చాలా సాయం. కరోనా సీజన్ లో కూడా నాకు పిఎం ఇచ్చి గుడ్డ మీద ఆటోలు ఎక్కించి బతికించారు. ఇప్పుడు నాకు సొంతం మీద ఇచ్చాడు. నాకు చాలా ఆనందం ఉంది. మాట్లాడలేకపోతే రేవంత్ అన్న ప్రజాపాలన వల్ల ఐలన్న రేవంత్ అన్న వీళ్ళందరి వల్ల నాకు చాలా మంచిగా అయింది. పెళ్లి చేసుకోవడం తొందర పట్టించుకో. హైదరాబాద్లోని ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కార్యాలయంలో 14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన ఐఎండీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయంలో ఉన్న ఉద్యోగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ నుండి ఎంపికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు ఇతర కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డులో ప్రారంభమైంది. వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సేవల్ని సమర్థవంతంగా అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రగతి ప్రణాళిక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పురపాలక సంఘం 23వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మొదటి రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు 23 వార్డుకు సంబంధించి ఇంద్రానగర్, కామలకంత, రెడ్డివాడ, ఈరోజు బీసీ కాలనీకి సంబంధించినటువంటి అన్ని మురికి కాలువలన్నీ కూడా ఈరోజు ఏ విధంగా మురికి ప్రణాళికబద్ధంగా ఎక్కడెక్కడ అవసరం మేరకు పాత ఊరిలన్నీ కూడా రీప్లేస్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రజలకు కూడా 23వ వార్డు ప్రజలకు మహిళా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆరోగ్య భద్రత ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ విధమైనటువంటి మానసికంగా వేదనకు లోను కాకుండా మన ఇల్లు కానీ పట్టణం కానీ ఏది అభివృద్ధి చెందాలన్నా మనం మనసు పరిశుభ్రంగా ఉండాలంటే ఇక్కడ వార్డు కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలంటే మీరు కూడా ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులకు సహకరించాలి. ఈ తడి చెత్త, పొడి చెత్త ద్వారా మేము సేకరించేటువంటి ఏసియా ఇన్ఫోటెక్ సంస్థ డిజిటల్ యుగంలో సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను ఆధునీకరించడానికి ఆవిష్కరణ చేయడం సహాయపడే ప్రముఖ గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ అని సంస్థ అధ్యక్షుడు మరియు సీఈఓ జగన్నాథ్ వర్మ తెలిపారు. హైదరాబాద్లోని ఒక హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉందన్నారు. వివిధ పరిశ్రమల సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ వారి సామర్థ్యాన్ని పెంచడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు బొజ్జ తండాలో జగదాంబ మాత సంత సేవలాల్ మహారాజ్ దేవాలయం నిర్మించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండా ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బంజారా సోదరులు డప్పు మేళాలతో బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి పౌరాదీప్, ఉన్యా నాయక్, భాషా నాయక్, గోపాల్ నాయక్, రాజు నాయక్, సికందర్ నాయక్, బాబు, మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తాండాలోని నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఐకమత్యంతో మన కొల్లూరు పేరు నిలబెట్టాలని, కొల్లూరు పేరు నలుమూలల మంచి పేరు తీసుకురావాలని మా ఉన్య గారు కానీ, సోమ గారు కానీ, మన భాష గారు కానీ వీళ్ళందరూ ఐకమత్యంతో ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇంత మంచి గుడి కట్టినందుకు అసలు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పండుగ మరీ ప్రతి సంవత్సరము గ్రాండ్ గా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు జగదంబ భవాని చిన్న పెద్దలు అందరు కలిసి ఈరోజు సేవాలాల్ మహారాజ్ జగదంబ భవానీ వాళ్ళ జాతర అనేక రూపాలలో మాకు భవానీ మాత 4 సంవత్సరాల ఈరోజు నిరుపేదల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దంపల్లి గ్రామానికి చెందిన నీలకంటి మొంగతో పాటుగా మరో 10 మంది పోల్కంపల్లికి చెందిన శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి చేతిలో మోసపోయినట్లు తెలిపారు. భారీ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని చెప్పి లాగిన్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. బాధితురాలు నీలకంటి మంగ మాట్లాడారు. తాము పేదవాళ్లమని, రుణం వస్తుందని ఆశతో డబ్బులు ఇచ్చామని, పోలీసులు స్పందించి మా డబ్బులు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు నీలకంటి మంగ, మా గ్రామం ఇదంపల్లి. మాకు లోన్లు ఇస్తానని పోల్కంపల్లి నుంచి శ్రీధర్ గౌడ్ అని ఒక వ్యక్తి వచ్చిండు. మా ఆయనతోటి పైసలు అవి లాగిన్ ఫీజు అవన్నీ కొట్టించుకున్నాడండి. మా ఆయన చూసి 10 మంది కూడా బాగానే ఇస్తున్నట్టు అనేసి తీసుకున్నాడు. 1 లక్షలల్లో లోన్లు ఇప్పిస్తానన్నాడు. కొంచెం నమ్మకంగా లేకున్నా సరే గానీ లక్షలలో వస్తుంది కదా, ఒక ఇల్లు ఏదో నిలబడుతుంది అనేసి మేము అందరం ఆశపడ్డాము. మాతో పాటు మా చుట్టాలలో వాళ్ళు కూడా మోసపోయారు. చాలా పైసలు కట్టి తీసుకొని పోయిండండి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఎన్నిసార్లు రెస్పాండ్ అయినా రెస్పాండ్ అయ్యట్లేదు. ఒక్కొక్కసారి వస్తున్నాను అంటున్నాను. అలాగైతే ఇలా అయితే రారనేసి మేము పైసలు కూడా అన్ని కూడబెట్టినాం. రండి సార్ వచ్చి అన్ని తీసుకొని వెళ్ళండి, మాకు లోన్ ఇప్పారంటే సరే అనేసి అప్పటి నుంచి ఫోన్ ఎత్తడం మానేసిండు. ఇంతవరకు రెస్పాండ్ లేదు. లోకాలు వెళ్ళిపోయారు సార్. మా బాధ కొద్దీ మేము ఉన్నాం. ఎందుకంటే 10 మంది మా ఇంటి మీద పడుతున్నారు. మేము పేదవాళ్ళం సార్, మేము ఏం చేయలేము. మా డబ్బులు మాకు వచ్చేటట్టు ఎలాగనైనా చేయండి. నా పేరు నీలకంటి శ్రీరాములు, ఇదంపల్లి గ్రామము. 5 స్టార్ లైన్ ఫీజు అని ఒక 3,500, తర్వాత స్లాట్ బుకింగ్ అని చెప్తే మేము 40 అంటే 50 అంటే 1 లక్ష అంటే అట్లా ఇవ్వడం జరిగింది. ఆ పైసలు తీసుకున్న 20 రోజుల తర్వాత మాకు రెస్పాండ్ కావట్లేదు. దయచేసి మా పైసలు మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాము. మేము పేదవాళ్ళం, కూలి చేసుకొని బతికేటోళ్ళం. నా తరపున ఇంకొక 10 మంది కట్టిర్రు. ఆ 10 మంది వచ్చి నాతో గొడవ పడుతున్నారు. రోజు నేను ఇంటికి రావడం లేక, పని చేసుకోలేక నేను ఏమవుతారో నాకే తెలుస్తలేదు. దయచేసి మా అందరి పైసలు ఇప్పియాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ వివాహ రిసెప్షన్ కార్యక్రమాలకు హాజరైన బొజ్జల రిషితారెడ్డి నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. కాకినాడ సిటీ 13వ డివిజన్ సాంబమూర్తి నగర్ 2వ వీధిలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతం ద్వారా క్రిస్టియన్, ముస్లిం సమాధుల స్థలాలు, రామాలయం, సాయిబాబా ఆలయం, పలు ఆలయాలకు వెళ్లే మార్గం ఉండడంతో పాటు సమీపంలో ఈఎస్ఐ ఆసుపత్రి మరియు ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజ్, నారాయణ శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు. సాంబమూర్తి నగర్ ప్రధానంగా నివాస ప్రాంతం కావడంతో బార్ ఏర్పాటు సరైంది కాదని 13వ డివిజన్ ఇన్ఛార్జి గాది శివరామకృష్ణ మరియు మహిళా మండలి సభ్యులు తెలిపారు. దీనికి నిరసనగా శుక్రవారం సాయంత్రం ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. సాంబమూర్తి నగర్ 2వ వీధిలో బ్రాందీ షాప్ పెట్టడానికని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో సాంబమూర్తి నగర్కి ప్రజలకి ఎటువంటి
అభ్యంతరాలు ఉన్నాయో తెలియపరుస్తూ వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ వారికి, కలెక్టర్ వారికి, పోలీస్ సిబ్బంది వారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ బార్ని ఆపితేనే కానీ మేము మా ప్రధాన మార్గం నుంచి ఎవరైనా డ్యూటీలకు వెళ్లాలన్నా, ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్లాలన్నా, ఆఖరికి దగ్గరలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్లాలన్నా కూడా ఇదే ప్రధాన రహదారి అవడం ఒక ముఖ్య కారణం. ఇది ఎవరినైతే ఆశ్రయించామో వారన్నా ముందుకొచ్చి ఈ షాపును తీయించి మార్గం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రెండూ జరగలేని పక్షంలో మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేసి మేము షాప్ తీసి వరకు నిద్రపోము, పోరాడతామని చెప్పేసి మా అందరి తరఫున తెలియపరచడం జరుగుతుంది. ఈ రోజు కూడా నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో 2 నెలల పసికందు హత్య ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రజక వృత్తిదారుల సంఘం నాయకులు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ట్యాంక్ బండ్పై ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేసి కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన అనంతరం రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కల్పించాలి రజకులకు రక్షణ, కల్పించాలి కల్పించాలి రజకులకు రక్షణ, కల్పించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గ విధానాలు ఎండగట్టాలి రేవంత్ వర్గాలని తక్షణం అరెస్టు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది. గత అనేక రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవాణి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. అలాగే ఈ రోజు ఈ బాధితుల పక్షాన్ని నిలబడి ప్రజా సంఘాలు, రజక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన వర్గాలంతా కూడా ఈ రాష్ట్రంలో నిరసనలు తెలియజేస్తుంటే నీ కళ్ళ కనబడట్లేదా? నువ్వు ఏడున్నావు? ఢిల్లీకి సద్దులు మోస్తున్నావా? సోనియా గాంధీకి పైసలు పంచబోతున్నావా? ఎక్కడ ఉన్నావు అని ఈ రోజు ఈ నిరసన ద్వారా అడుగుతున్నావు. ఈ సెక్రటరియట్ ముట్టడికి వస్తే మా రజకుల్ని అరెస్ట్ చేసినావు, ప్రజా సంఘ నాయకులను అరెస్ట్ చేసినావు. వీళ్లను తక్షణమే బేషరతుగా విడుదల చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాష్ట్రమంతా రజకులను రోడ్లపైకి తీసుకొస్తాం, అగ్నిగుండం చేస్తామని కూడా ఈ దగ్గర నుండి పట్టంచెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో రైల్వే లైన్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ట్రాక్ ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాన్ని గుర్తిస్తూ అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో స్థానికులు తమ ఇల్లు కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టంచెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడారు. మొత్తం 30 ఇళ్లలో 15 ఇళ్లు రైల్వే లైన్ ఏర్పాటుకు ముందే నిర్మించబడినవని, మరో 15 ఇళ్లు తర్వాత నిర్మించబడినవని తెలిపారు. పేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కలిసి స్థానిక ఇళ్లు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు. బలకంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. 21 భూపాలపల్లి జిల్లా కాటార మండలం చింతకాని గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో వాగులో సుమారు 1000 ఏళ్ల నాటి పురాతన విగ్రహం బయటపడింది. విషయం తెలిసిన స్థానికులు అక్కడికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించటమే బిర్లా ఐలయ్య. లింగాల ఘనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పెద్దపల్లి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే విజయ రామారావు. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.